ఎన్నో గత 15 సంవత్సరాల నుంచి మన ఊర్లో ఈ గ్రామంలో గుడి కట్టాలి అన్న ఆ కోరిక కొద్ది రోజులు నెరవేరబోతున్నందుకు నాతో పాటు అందరికీ సంతోషకరంగా ఉంది. ఈ విజయంలో తొందరగా పూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. స్థల సేకరణ విషయంలో మొన్న ఒకసారి రామాలయంలో మీటింగ్ జరిగింది. మళ్ళీ ఒక రెండవ మీటింగ్ మళ్ళీ ఈ శనివారం రోజున ఉంది. రెండు ప్రదేశాలు అంటే ఒకవేళ రామాలయం కమిటీ వారు కనుక మనకు అనుకూలించి గ్రామ పెద్దలు అందరూ కనుక దాన్ని ఓకే చేసినట్టయితే గుడి నిర్మాణం అక్కడే జరుగుతుంది. లేని పక్షంలో ఇంకో స్థల సేకరణ 2 స్థలాలు ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి చేసి ఈ నెల 28వ తారీఖున ముహూర్తం మాత్రం చేయడం జరుగుతుంది. వేద పండితుల చేత ముహూర్తం నిర్ణయించబడింది. ఈ 28వ తారీఖున ఉదయం 10:44 90% రామాలయంలో అవుతుందని అనుకుంటున్నాం. కాని పక్షంలో పెద్దలందరూ సూచన మేరకు ఏ స్థలం అయితే బాగుంటుందో వారి సూచన మేరకు దాన్ని నిర్ణయించి, అంటే మనకు ఈ నెలాఖరు నుంచి మళ్ళీ మాఘమాసం వరకు మనకు మంచి రోజులు లేవు కాబట్టి ముహూర్తాన్ని ఈ 28 ఖరారు చేసి దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో మనమే కాకుండా జిల్లా నుండి వివిధ జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఈ లోకల్ ఉన్న మైబాద్, ఈ అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఆ రోజు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కార్యక్రమం చాలా గ్రాండ్గా చేసి వీలైనంత తొందరగా ఆ గుడి నిర్మాణాన్ని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఎవరి శక్తానుసారంగా ఎవరిని దీంట్లో ఇబ్బంది పెట్టేది లేదు, ఏం చేసేది లేదు. ఆల్రెడీ మనం ఇట్లా నిర్మాణం చేద్దాము అని అనుకున్న కొద్ది రోజుల్లోనే దీనికి అంటే వివిధ ప్రాంతాల నుంచి మన పరిచయస్తులుగా ఉన్న వాళ్ళ బంధువుల రూపంలో కానీ వేరే రూపంలో కానీ మనం అనుకున్న వారం రోజుల లోపలనే కమలాపురం నేరుల బతికే బాబు గారు వాళ్ళ అల్లుడు గారు ఆ విగ్రహదాతగా 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా వారు తెలియజేశారు. లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు ఎంతైతే ఇవ్వగలరో వాళ్ళు కాకుండా బయట ఉన్న వాళ్ళ పిల్లలు కానీ ఎన్ఆర్ఐస్ కానీ లేదనుకుంటే వాళ్ళకున్న సర్కిల్లో కానీ మనకున్న సర్కిల్లో కానీ ఇది భారీ మొత్తంలో అంటే కనీసం 50 నుంచి 60 లక్షల రూపాయలు అంటే మండపానికి కానీ గుడికి కానీ ఖర్చు దగ్గరగా వస్తుంది. కాబట్టి దీనికి లోకల్గా మన వంతుగా మనం చేసుకుంటూ మిగతా ప్లేస్లకు వెళ్ళి ఆ వసూళ్ళ విషయంలో కూడా అందరూ సహకరించి దీనికి ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని పేర్లు కూడా పూర్తి చేసి వేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ కమిటీ ఆదేశానుసారం